మీ పేరండి? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? టైలరింగ్ షాప్. టైలరింగ్ షాప్. సార్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చూశారు. ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్రాభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? కూటమికి వెళ్ళాలి. కూటమికి వెళ్ళాలి. ఎందుకని సార్ ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి పరిపాలన? చాలా వరస్ట్గా ఉందండి. ఈ తినే వాళ్ళకి తినలేదు, తాగే వాళ్ళకి శుభ్రమైన మందు లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చెప్తున్నారు, మీరు వినే ఉంటారు. ఇప్పుడు మీకు ముందే ఒక అతను చెప్పాడు, సంక్షేమ పథకాలు ఇచ్చారు కదండి, ఇంకేం కావాలి ప్రజలకు అంటున్నారు. అభివృద్ధి సంక్షేమం అనేది ఏ ప్రభుత్వానికైనా మెయిన్. ఈ ప్రభుత్వంలో ఏముందని మీరు భావిస్తారు? ఏం సోమరిపోతు చేయండి. సంక్షేమ పథకాలు ఉన్నాయండి, దానికి అభివృద్ధి ఎక్కడ ఉందండి? సంక్షేమం చేసామంటే అభివృద్ధి చేసి సంక్షేమం చేయాలి. అభివృద్ధి చేస్తే సంక్షేమం చేస్తే బాగుంటుంది. మనకున్న హెచ్డిఎఫ్ అన్నీ కూడా ప్రైవేట్ కంపెనీ కూడా చాలా పోయాయి. మన రుషికొండకి బోడిగుండు చేశారు, వైజాగ్ని దోచేస్తున్నారు. విజయసాయి రెడ్డి సగం దోచుకెళ్ళిపోయాడు, మిగతాది ఇప్పుడు జగన్ దోచేస్తుంది. మా వైజాగ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నది ఒక వైజాగే. ఆ వైజాగ్ దోచేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏం తినాలి? ఓకే సార్, ఇక్కడ యాక్చువల్గా 13 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము అని చెప్పి మంత్రిగా పనిచేసిన అమర్నాథ్ గారు చెప్పారు. విశాఖపట్నంలో కొత్తగా ఏమన్నా కంపెనీస్ వచ్చి ఇక్కడ ఏమన్నా ఎంప్లాయ్మెంట్ జరిగింది సార్ పిల్లలకి? సార్ ఆయనకి కోడిగుడ్డు కంపెనీలు తప్ప ఇంకేం తెలియదండి. బొబ్బట్ల కంపెనీలు ఏమంటారు కదా, అవి తప్ప ఇంకేం లేదు. ఇంకా ఆయన కోడిగుడ్డు పెట్టలేదు. ఇంకా పొదిగిన తర్వాత ఆయన ఏం చెప్తారు? 13 లక్షల కోట్లు పెట్టుబడులు తాలేదు, 13 లక్షల కోట్లు అప్పులు చేశారు. సార్ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోతోంది. ఆల్మోస్ట్ చాలా వరకు ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. విశాఖ రైల్వే జోన్ కూడా రాలేదు. సో ఏంటి సార్ అసలు వైజాగ్ పరిస్థితి 5 సంవత్సరాలు ఎలా మారిపోయిందని మీరు అనుకుంటున్నారు? సార్ వైజాగ్ దారుణంగా తేలిందండి నిజంగా. అప్పుడు మళ్ళీ బాగా గెలుచుకుంటే పార్టీ వైజాగ్ నెక్స్ట్ వైజాగ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అయ్యేది. ఇప్పుడు మళ్ళీ చాలా వెనకబడిపోయింది సార్. ఏపీకి ఇంతవరకు రాజధాని లేకుండా పోయిందండి. విశాఖపట్నంలో యాక్చువల్గా చెప్పాలంటే క్యాపిటల్ ఇక్కడ పెడతా ఉన్నారు, కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే కొంచెం గంజాయి, డ్రగ్స్ ఇలాంటివి ఎక్కువైనాయి సార్ అంటున్నారు. మీరు అది అందులో ఎంతవరకు వస్తాం సార్? సార్ వైజాగ్కి క్యాపిటల్ ఎక్కలేదండి. వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. ఏపీ 13 జిల్లాలో డెవలప్ అయిన సిటీ ఏదంటే వైజాగ్. ఏపీకి సగం వచ్చే ఇన్కమ్ వైజాగ్ నుంచి సగం వెళ్తుంది. ఇంకా వైజాగ్ క్యాపిటల్ ఎక్కలేదండి. అమరావతి అన్నారు బాబు గారు, అమరావతి చేస్తే బాగుండేది. అక్కడ డెవలప్ అయ్యింది. వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయింది. వైజాగ్ ఐటీ హబ్ అయ్యేది. సార్ ఇప్పుడు ఐటీ సెర్చ్ ఉంది కదా అక్కడ రుషికొండ సైడ్, మిలీనియన్ టవర్స్లో ఇదివరకు కంపెనీలు పెట్టారు. ఇప్పుడు అక్కడ ఏమైనా ఉన్నాయా సార్ ఆ ప్రాంతంలో? సార్ ఎక్కడ ఉన్నాయండి? ఏమి లేవండి. ఇక్కడ మన సిరిపోల్ నుండి హెచ్బిసి అది ఉండేది, హెచ్ఎస్బిసి ఉండేది, అది పారిపోయింది. ఇంకా అన్నీ పారిపోతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చారనుకోండి ఇంకా అందరూ అడుగుతాను, అంతే, ఇంకేం లేదు. సార్ ఇక్కడ ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ అడ్డుకోవాలన్నా, రైల్వే జోన్ తేవాలన్నా పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. మీ ప్రాంత ఎంపీగా ఎవరు గెలిస్తే పార్లమెంట్లో బలంగా వినిపించి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలరనుకుంటున్నారు? బతుకమ్మగా గెలిస్తే బాగుంటుందండి. ఆయన చేస్తే ఇప్పుడు ఇన్నాళ్ళు చేశాడు. జగన్ ఆపుతాడు. జగన్కి లుసులు ఉన్నాయి. ఆ లుసులు వల్ల ఆయన గట్టిగా మెడలు ఉంచుతున్నాడు. ఆయన అక్కడికి వెళ్ళి ఆయన మెడ ఉంచుకొని నించుంటాడు. ఇంకా ఆయన మెడలో ఉంచుతాడండి. థ్యాంక్ యూ సార్.